ఒకప్పుడు ప్రభుత్వంలో అక్రమాలను మీడియా లేదా ప్రతిపక్షాలు వెలుగులోకి తెచ్చినప్పుడు చర్యలు ఉండేవి. అందుకు బాధ్యులైన మంత్రులు రాజీనామా చేసేవారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ అధికారులకు వచ్చాక ఎదురుదాడి మొదలైంది. ఆయన సీఎంగా ఉన్నప్పుడు అవినీతిని ఎత్తి చూపిన మీడియాపై ఎదురుదాడి చేయడంతో పాటు కులం అంటగట్టడం మొదలెట్టారు. వైఎస్ ప్రవేశపెట్టిన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట నలుదిశలా వ్యాపించింది. తప్పు చేసిన వాళ్ళు ఏమాత్రం బెరుగు లేకుండా ఎదురుదాడికి దిగుతున్నారంటూ చూస్తాం. ఈయన సొక్కం పూస, ఈయన కూడా సొక్కం పూస కాదు కదా. చంద్రబాబు నాయుడును అడ్డు పెట్టుకొని ఎన్ని దారుణాలు కూడా కొట్టడం అందరూ కూడా తెలుసు కదా. ఎవరు సొక్కం పూస కాదు, ఇక్కడ అందరూ దోచుకునే దొంగలే. కాకపోతే నువ్వు ఎంత బురదలుతావో అక్కడ మంచి దొంగ అవుతావు, గంతే తప్ప వేరే ఏమీ లేదు ఇక్కడ. నైని కోల్ బ్లాక్ వ్యవహారాన్ని గత వారం నేను వెలుగులోకి తెచ్చిన తర్వాత ఇటువంటి క్రీడకు మళ్ళీ తెరలేపారు. విషయ తీవ్రత తక్కువ చేసి చూపేందుకు ఇదేదో రెండు మీడియా సంస్థల మధ్య యుద్ధంగా చిత్రీకరించే ప్రయత్నాన్ని సీఎం రేవంత్ చేయగా ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం ఎదురుదాడికి దిగారు. నాకు దురుద్దేశాలు ఆపాదించే ప్రయత్నం చేశారు. తప్పదు కదా, ఆయన మీద నువ్వు చేసినప్పుడు నీ మీద ఆయన చేస్తాడు. తప్పేమి లేదు, ఇద్దరు దొంగలే, అందరు దొంగలే. పెట్టుబడులు, కట్టుకథలు, విషప్రాతులు అని బట్టి నన్ను వినించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా, నైని కోల్ బ్లాక్ ను పొందేందుకు బట్టి ఎన్టీవీ యాజమాని నరేంద్ర చౌదరి ప్రయత్నించడం నిజం కదా, మీరు సింగరేణి ఉన్నతాధికారులను పిలిపించి చర్చించడం నిజం కాదా అంటూ చాలా స్పష్టంగా రాస్తున్నాడు. తాను వైఎస్ అనుచరుడని, ఆయనపై కోపం తనపై తీర్చుకున్నారని నన్ను దృష్టిలో పెట్టుకొని విమర్శించారు. ఇదంతా పనికిమాలిన న్యూస్. అది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వైఎస్ పేరే చెప్పొద్దు, దీనే వైఎస్ పేరే చెప్పొద్దు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా రేవంత్ కానీ కోమటిరెడ్డి కానీ ఈ వార్తతో సంబంధం లేదు, వాస్తవంగా ఉన్నది. ఎందుకంటే దీని వెనకాల చాలా ఉంటాయి. మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, ఇప్పుడు గతం 2 సంవత్సరాల క్రితం ఇంటర్వ్యూలో, ఆ ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఇప్పుడు సావీ మీడియా ఉంది కదా, ఇప్పుడు గవర్నమెంట్కి ఇచ్చేటువంటి లైవ్లు ఉన్నాయి కదా, గవర్నమెంట్ ఇచ్చే లైవ్ ఎక్కడ వస్తుంది? సావీ మీడియా వస్తుంది కదా, SKVVY అని చెప్పేసి సావీ మీడియా వస్తుంది కదా. అది ఎవరిది? ఇది వంశీ అని మీ అల్లుందా ఎవరిది ఉంది కదా, వంశీ అని మీ బంధువు కదా. ఆయన ఎవరు? అప్పుడే కదా కాంట్రాక్ట్ డిసైడ్ అయింది. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మా అల్లుడో మా కజిన్ అని చెప్పేసి పరిచయం చేసి ఈయనకు ఆ లైవ్ ఇచ్చేసి అని చెప్పేసి చెప్పినావా. గతంలో ఏఎస్ మీడియానేమో జగన్మోహన్ రావు ఉండే, ఇప్పుడు ఈ సావీ మీడియా ఎవరికింది? ఏబిఆర్ రాధాకృష్ణకు సంబంధించినటువంటి అది అందరికి తెలియదా? నువ్వు మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుంది రాధాకృష్ణ గారు. బట్టి ఎటువంటి సవాళ్ళైనా విసురుకోవచ్చు, వాటికి జవాబులు సిద్ధంగా ఉన్నాయి. ఈ వ్యవహారంలోకి కులాలను తీసుకురావడం కూడా నాకు ఆశ్చర్యం కలిగించలేదు, ఎందుకంటే తాను వైఎస్ శిష్యుడిని బట్టి స్వయంగా చెప్పుకున్నారు కనుక అదే బాటలో ఉండకుండా ఎలా ఉంటారంటూ చెప్తున్నారు. సో కులం అనేటువంటి పిచ్చితోటి ఉన్నారా లేరా మీరు? మీడియా కేవలం ప్రధానమైన మీడియా కేవలం కమ్మల చేతులు ఎందుకున్నది, మిగతా వర్గాల చేతులు ఎందుకు లేదు? సినిమా ఇండస్ట్రీ కమ్మల చేతులు ఎందుకుంది, మిగతా వర్గాలు ఎందుకు లేదు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎంత కులగజ్జితోటి ఉన్నటువంటి పత్రికలు కావా ఇవన్నీ? మీకోసం ఎలా అయినా వార్తలు రాస్తారు, ఎలా అయినా ప్రజలు డైవర్ట్ చేస్తారు, అది తెలియదా? ఎందుకు మాట్లాడుతున్నారు ఇవన్నీ? నేను వెలుగులోకి తెచ్చిన కథనం గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టించింది. కేంద్ర బొగ్గన్ల శాఖ అధికారులు పరిస్థితి సమీక్షించడం జర్నలిస్ట్గా నాకు గర్వకారణం. నైని టెండర్లు రద్దు చేయడం నా కృషికి లభించిన విజయం గానే భావిస్తున్నాను. సో నైని వ్యవహారంలో బీఆర్ఎస్ నేతలు క్రెడిట్ చోరీకి పాల్పడడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాము వెలుగులోకి తేవడంతోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర అధికారులు చర్యలకు ఉపక్రమించారని హరీష్ చెప్పుకోవడం క్రెడిట్ చోరీ కాదా అంటూ ఇటు హరీష్ రావు కూడా టార్గెట్ ఇస్తారు. ఇక విషయం ఏంటంటే, నైని కోల్ బ్లాక్స్ వ్యవహారంలో మీరు సగం రాసిరు, పూర్తి వివరాలు ఇప్పుడు సృజన్ రెడ్డి పేరు తీస్తే నిజంగా మీకు నిజమైనటువంటి జర్నలిస్ట్గా మీరు చెప్పేవాళ్ళు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, మీరు తెలివిగా సృజన్ రెడ్డి పేరును బయటికి తెలియదు, రేవంత్ రెడ్డి బామ్మర్ది పేరు బయటికి తెలియదంటే మీరు వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టుగానే ఇది స్పష్టంగా కనబడుతోంది. రేవంత్ రెడ్డికి ఈ నైని కోల్ బ్లాక్ దక్కించుకోవడానికి, వాళ్ళ బొమ్మ దక్కించుకోవడం మాత్రమే మీరు రాయలేదు, అందులో ప్రయోజనాలు మీకున్నాయి, వాటా మీకుంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇది జరుగుతున్నటువంటి తంతు మిత్రులారా. ఎంత దారుణంగా తెలంగాణను దోచుకుంటున్నారో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది పరిస్థితి మిత్రులారా.